దునియాలో ఏ పని చేసేటోళ్ళకైనా వాళ్ళ పని ఎప్పుడు ఎట్లా నడుస్తుంది ఏం కథ అనే దాని మీద ఒక అంచనా ఉంటుంది. కానీ ఒక రైతు పరిస్థితి మాత్రమే దారుణముల్లా. పంట మొదలు పెట్టిన కాడి నుంచి దాన్ని అమ్ముకునేదాకా ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. పాపం నీళ్ళ కోసానికి ఈ రైతులు ఎట్లా గోసపడుతున్నారో చూడు రూపం. నీళ్ల కోసానికి నిరసన చేస్తున్న ఈ రైతులు మైబాద్ జిల్లా తొర్రూరు మండలం కర్కాల ఊళ్ళుండే బయ్యన్న వాగు మీద ఆధారపడి పంటలు పండిస్తారట. ఇప్పుడు ఎండాకాలం రాకముందే నీళ్లు లేక వాగు ఎండిపోయే వరకు మా పంటలన్నీ ఆగమైతాయని రైతులు బాధపడుతున్నారు. మేము వ్యవసాయం మీద చాలా వరకు పెట్టుబడి పెట్టి పంటలు ఎండిపోతున్నాయి. మాకు దాన్ని బయ్యన్న వాగు ఏటి వాగు ద్వారా మేము నీళ్ళని ఆసరాగా చేసుకొని 8 ఎకరాల పంట పొలం సాగు చేయడం జరిగింది. మాకు ఈ నీళ్ళు లేని పరిస్థితుల్లో మేము ఏం కావాలనే ఉద్దేశంతో ఈ బాధపడుతున్నాం. మాకు దయచేసి స్థానికటువంటి ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారు కూడా స్పందించి మా కరకాల గ్రామ రైతులు కాకుండా పక్క గ్రామ రైతులతో సహా కూడా అందరూ బాధపడుతున్నారు. కావున మా యందు దయ ఉంచి ప్రభుత్వం మేల్కొని మాకు నీళ్ళు ఇప్పించే మార్గం ఏర్పాటు చేయాలని మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఈ వాగు ఇప్పటి వరకు ఎప్పుడు ఎండిపోలేదట. ఈ ఏడు ఎండిపోయే వరకు చుట్టుముట్టున్న పొలాలు మొత్తం ఎండిపోతున్నాయట. ఇప్పటికైనా నీళ్లు విడుదల చేసి మా పొలాలు కాపాడాలే, లేకుంటే మేము అప్పుల పాలైతామని అక్కడి రైతులు బాధపడుతున్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని మేడం, మా దగ్గర రైతులు మొత్తం మంది మీ మీదనే ఆశలు పెట్టుకున్నాం కాబట్టి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారుతోని మాట్లాడి రైతులకు నీళ్ళచ్చేటట్టు జయ్యుండ్రి, లేకుంటే పెట్టుబడి మొత్తం పెట్టినాక పంటలు ఎండిపోతే రైతులు చాలా నష్టపోతారు. కాబట్టి జర పంటలు ఎండక ముందే నీళ్ల మీద శ్రద్ధ పెట్టుండ్రి అంటున్నారు అక్కడి రైతులు. మరిగా సీఎం రేవంత్ రెడ్డి సారు రైతు భరోసా పైసలు యాళ్ళకెయ్యకపోతిరి, కనీసం పంటలు పండించుకునేటందుకు నీళ్లన్న సమయానికి ఇయ్యకుంటే రైతులు ఏమైపోవాలే? జర ఇప్పటికైనా రాజకీయాలు బంద్ పెట్టి రైతుల మీద శ్రద్ధ పెట్టుండ్రి అంటున్నారు అక్కడి రైతులు.